जय सद्गुरु प्रेम महाराज की जय। आकाश पापाराव सद्गुरु प्रेम महाराज की जय। श्रीधर शिवरामदेव सद्गुरु प्रेम महाराज। भागवत कृष्णदेश प्रेम महाराज नमो नमः। आकाश पापाराव सद्गुरु प्रेम महाराज। अमलांबा श्रीमती घंटकोट सुभद्रम सद्गुरु प्रेम महाराज। आकाश श्री आरट रामाराव सद्गुरु प्रेम महाराज की जय। నెక్స్ట్ ఆచరణ లక్షణం భగవత్ కృష్ణదేశ ప్రభువులు రచించింది. ఎరుకతో వచ్చిన విశ్వం ఎరుకతో జనుగాని ఈ నిల్వది ఈ బయలైతే. ఎరుకతో వచ్చిన విశ్వం ఎరుకతో జనుగాని నిల్వది ఈ బయలైతే. ఎరుకత రాదు ఎరుకత పోదు ఎరుకతనందేమి లేదు ఇది నిశ్చయం రా. ఉండుంటే ఈ ఎరుకే తానవురా. ఎరుక ఎరిగిన వస్తువు ఎరుక అని తెలియము. ఎరుక ఎరుగదు బయలు ఎట్టిది అట్టిదని ఇది నిశ్చయమురా. ఉండుంటే ఎరికే ఎరికే లావునా. ఈ ఉండుంటే ఈ ఎరికే తానవుగా. ఎరుకతో వచ్చిన విశ్వం ఎరుకతో జనుగాని ఈ నిల్వది బయలైతే. ఎరుక వలన ఏర్పడిన జగత్తు ఎరుకతోనే పోను. నా వలనే నీవు నేను జగములు ఏర్పడినవి నాతోనే పోతున్నాయి. అలాగే ఎరుక వలన ఏర్పడిన జగత్తు ఎరుకతోనే లేకపోను. కానీ పరిపూర్ణం ఎరుకతో రాలేదు. పరిపూర్ణం ఎరుకతో రాలేదు. ఎరుకతో పోదు. ఈ ఎరుక పరిపూర్ణంలో ఎంత మాత్రము లేదు. ఒకవేళ ఎరుక పరిపూర్ణంలో ఉన్నచో పరిపూర్ణము ఎరుకే అగును. ఎరుకచే తెలియబడిన వస్తువు ఎరుకే. ఎరుక కాని వస్తువు ఎరుకకు తెలియబడదు. ఎరుక కానిది పరిపూర్ణం ఒక్కటే కనుక పరిపూర్ణం ఎరుకకు తెలియబడదు. ఇది నిశ్చయమైన మాట. అర్థమైందా? జయ గురుదేవ. ఎరుక వలన ఏర్పడిన జగత్తు నీవు నేను జగత్తు మన ముందున్నది జగత్తు ఇదంతా కూడా ఎరుకతో ఏర్పడింది. ఎరుకతోనే పోతుంది. ఎరుకల రహితపరుచుకుంటే ఏది లేదు పోయింది. కానీ పరిపూర్ణం ఎరుకతో రాలేదు. ఎరుకతో పోదు. ఎరుక ఎందు లేదు. ఎరుకతో పోదు. ఈ ఎరుక పరిపూర్ణంలో ఎంత మాత్రము లేదు. జగత్తు నీవు నేను సృష్టి అంతా ఎరుకతో వచ్చింది. ఎరుకతో పోతుంది. పరిపూర్ణం ఎరుకతో రాలేదు. ఎరుకతో పోదు. సనాతనమైంది. ఎల్లవేళ నిలిచి ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మం ఒకటే. ఈ ఎరుక జగత్తు సృష్టి ఈ బ్రహ్మాండాలు ఉంటాయి పోతాయి. శాశ్వతమైన వస్తువు పరిపూర్ణం ఒకటే. అది ఎరుకకి ఎంత మాత్రం తెలియదు. ఎరుకతో తెలుసుకునే జ్ఞానం ఎరుకే. ఇది అది అట్టిది ఇట్టిది అని ఎరిగేది ఏదైతే ఉందో అదంతా ఎరుకే. ఎరుక లేనిది పరిపూర్ణం. అందుకని పరిపూర్ణం ఇట్టిది అట్టిది అని ఎరుకకి ఎంత మాత్రం తెలియదు. పరిపూర్ణానికి ఎరుక తెలియదు. పరిపూర్ణం ఎరుకే ఆగుతాం. ఎరుక పరిపూర్ణంలో ఉన్నచో పరిపూర్ణం ఎరుకే ఆగుతుంది. అంటే పరిపూర్ణంలో నేను ఉన్నాను ఇదంతా పరిపూర్ణం అని ఎరిగేది ఏదైతే ఉందో అది ఎరుకే. అది లేనిది పరిపూర్ణం. ఎరుకచే ఏర్పడిన వస్తువు ఎరుకే. మనం ఏదైనా ఒక సృష్టి చేసుకుంటాం. ఒక విగ్రహారాధన చేసిన ఒక ఈశ్వరుడని ఒక కొండను పూజించిన హిమాలయాలు అంతకు మించిన ఏవో మనకి భగవత్ ప్రేరణ కలిగించే ఎన్నో మన సృష్టి మానవ సృష్టి ఎన్నో చేసుకున్నాం. దేవాలయాలు నిర్మించుకున్నాం. విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నాం. అదంతా కూడా ఎరుక వచ్చట్లే. భక్తి భావన మనకి కలగడం కోసం అవన్నీ చేశారు పెద్దలు. అదంతా కూడా ఎరుకే. పరిపూర్ణం శాశ్వతమైంది. అది కూడా లేనిది. జీవుడు శివుడు రెండు ఏకమై ఏదైతే ఆత్మ ప్రకాశం ఉందో అది కూడా రహితమైంది. చైతన్య రహితమైంది బ్రహ్మం. అది ఎరుకే అవుతుంది. ఎరుకతో తెలుసుకునే వస్తువు ఎరుకే అవుతుంది. ఎరుక కాని వస్తువు ఎరుకకు తెలియబడదు. ఎరుక కాదు కదా పరిపూర్ణం. అది కానీ ఎరుకకు తెలియదు. ఎరుక కానిది పరిపూర్ణం ఒక్కటే కనుక పరిపూర్ణం ఎరుకకు తెలియబడదు. ఇది నిశ్చయమై ఉంది. ఎరుకున్నంతసేపు పరిపూర్ణాన్ని మనం దర్శించలేం. ఎరుక లేని స్థితి ఆహ్లాదమైన స్థితి. నేను లేని స్థితి. అది ఇది అదే చెప్పడానికి సాధ్యం కాదు. ఆ స్థితిని కలిగి ఉండడమే జనవర్ణాలు లేని స్థితి. జై సద్గురు ప్రేమ మహారాజ్ की जय।